భరద్వాజ గారు, వెంకటేష్ బాబు 75వ సినిమా సైంధవ ఈరోజు రిలీజ్ అయింది. చూసాము మార్నింగ్ షో మేము. సైంధవ చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? శైలేష్ కోలన్ ఆల్రెడీ హిట్తో ఫామ్లో ఉన్నాయి. అవును. దీని పరిస్థితి ఏంటి? సైంధవ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే కథ ముందే చెప్పాడు ఆయన. అవును. ఏం చెప్పాడో అదే తీసాడు. ఎలా తీస్తున్నానని చెప్పాడో అలాగే తీసాడు. ఎక్కడ డీవియేషన్స్ లేవు. ఓకే. అలాగే ఆడియన్స్ని కూడా పెద్దగా కన్ఫ్యూజ్ చేయలేదు. రెండోది, సినిమాలో సాధ్యమైనంత వరకు లూజ్ ఎండ్స్ లేకుండా చూసుకున్నాడు ఆయన. అందుకని సినిమా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టదు. థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు సినిమా నుంచి పక్కకి వెళ్ళే పరిస్థితి అయితే లేకుండా చూసుకోగలిగాడు. అంటే అష్టదిగ్బంధనం చేశాడు మ్యాక్సిమం. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఇష్టపడేటువంటి ఆడియన్స్కి అయితే ఇది ఫుల్ మీల్స్. పూర్తి స్థాయిలో యాక్షన్ ఇది చాలా హై లెవెల్లో నడిపాడు. టెక్నికల్గా కూడా చాలా హై లెవెల్లో నడిపాడు. అంటే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా నడపడం కోసం తను ఒక మార్మికమైనటువంటి స్థలంలో కథను నడిపాడు. దాదాపు ఇప్పుడు సలార్ విషయంలో ఆ డైరెక్టర్ అనుకున్నదే అదే పద్ధతిలో ఈయన ఇంకొక ఇంద్రప్రస్థకి పోలినటువంటి ఇంకొక ప్రస్థానం పెట్టుకుని ఆ ఏరియాలో కథను నడిపాడు. దీనిలో భాగంగానే, అంటే కథలో భాగంగానే మెడికల్ మాఫియా ఆ మధ్యలో ఉండేటువంటి సంబంధాలు, దాన్ని కూడా చాలా అద్భుతంగా నడిపాడు అతను. నిజమే, దీనిలో పొలిటికల్ ఇది కూడా ఉంటుంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. కానీ ఆ ఏరియాకి వెళ్ళలేదు. యాక్షన్ సినిమా చేయాలి అని అనుకున్నాడు. యాక్షన్ సినిమా అది కూడా ఒక కాజ్తో ఉండాలి అని అనుకున్నాడు. ఒక కాజ్తో ఒక యాక్షన్ సినిమా అనుకోవటం వలన తను దీని గురించి విన్నాను అని చెప్పాడు ముందే ఇంటర్వ్యూస్లో. అవును, అది రియల్ ఇన్సిడెంట్ విన్నానన్నాడు. ఈ 17 కోట్ల ఇంజెక్షన్ గురించి విని దాని గురించి కొంత పరిశోధన చేసే నేను ఈ ఎపిసోడ్లోకి వచ్చానని చెప్పాడు ఆయన. అవును. అయితే దాన్ని చెప్పటంతో పాటు ఇంకా చాలా విషయాలు చదివాడు సినిమాలో. పర్టికులర్గా పిల్లలు ఈ మధ్యకాలంలో గన్ కల్చర్కి అడిక్ట్ అవుతున్నారు, అది రకరకాల మాధ్యమాల ద్వారా జరుగుతోంది అనే దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది సినిమాల ద్వారా కూడా జరుగుతోంది. ఓకే. సినిమాలలో కూడా ఇటీవల కాలంలో వైలెన్స్ డోసేజ్ చాలా పెరిగింది. అయితే ఈ సినిమాలో కూడా వైలెన్స్ ఉంది. ఈ మాధ్యమాల ద్వారా పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారు, గన్ కల్చర్కి మాత్రమే కాదు వైలెంట్ ట్రెండ్స్ వస్తున్నాయి పిల్లల్లో అని ఆవేదన వ్యక్తం చేస్తూనే తన సినిమాలో కూడా వైలెన్స్ తగు మోతాదులో వెళ్ళాడు. అలాగే మనం యానిమల్ సినిమాలో చూసాం బాబీ డియోల్ క్యారెక్టర్ చంపే పద్ధతి, బాబీ డియోల్ని చంపే పద్ధతి, దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశం ఉంది అదే పద్ధతిలో. టోటల్గా యాక్షన్ సినిమాలని ఇష్టపడే వాళ్ళకి ఇది ఫుల్ మీల్స్ సినిమా పూర్తి స్థాయిలో. అలాగే వెంకటేష్ అభిమానులు వెంకటేష్ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఈ మధ్యకాలంలో కొంత ఆయన అభిమానుల కోరికల కంటే కూడా తనదైన పద్ధతిలో సినిమాలు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. నారప్ప కావచ్చు, ఇవన్నీ ఏంటి ఈయన కొంచెం డీవియేట్ అవుతున్నాడు ట్రాక్ని అనిపించేలాగా కూడా నడిచినాయి కొన్ని సినిమాలు. ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు ఆయన. చాలా గ్యాప్ తర్వాత చేసినటువంటి యాక్షన్ సినిమా ఆయన అభిమానులను అయితే మెప్పిస్తుంది సినిమా. కాబట్టి ఇది అభిమానులకి, యాక్షన్ సినిమా అభిమానులకి కూడా బాగా ఇంప్రెస్ చేసేటువంటి సినిమాగానే అవుతుంది సైంధవ్. కథ పాయింట్ ఒకటి ప్లస్ ఆర్టిస్టుల పనితీరు ఎలా ఉందంటారు? ఆర్టిస్టులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. అందరూ, రుహాని శర్మ డాక్టర్ గాను, అలాగే ఈ పక్కింటి ఎపిసోడ్ ఒకటి ఉంది శ్రద్ధ శ్రీనాథ్. అవును. దాంతోపాటు అంటే ఆ ఏరియాలో కూడా ఒక మంచి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు డైరెక్టర్ అక్కడ కూడా. అంటే ఆ అమ్మాయికి ఒక చిన్న బ్రేకప్ లాంటిది ఉంటుంది జీవితంలో, ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి పక్కింటి పెయిన్ని అర్థం చేసుకుంటుంది అమ్మాయి. ఈ రెండిళ్ల మధ్య సంబంధాన్ని నడిపే పద్ధతిలో
చాలా విషయాలు ప్రేక్షకులకి రీజనబుల్గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అంటే వర్కౌట్ చేశాడు, ప్రతి క్యారెక్టర్ని ప్రతి సన్నివేశాన్ని నీట్గా వర్కౌట్ చేశాడు. అది బాగా ఇంప్రెస్ చేసింది సినిమాలో. నటీనటులు వాళ్ళు విపరీతమైన కోఆపరేషన్ ఇచ్చారు ఆయనకి, వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం రాబట్టుకోగలిగాడు. అయితే టోటల్గా పెర్ఫార్మెన్సెస్లోకి వస్తే మనం ఎక్కువ మార్కులు నవాజుద్దీన్ సిద్దికీకి ఇవ్వాల్సి ఉంటుంది అనివార్యంగా. అతని పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ ఎలా ఊహించాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం ఎక్కువే వెళ్ళి చేశాడు. ఓకే. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైనటువంటి విలన్ని, నటుడిని కంట్రిబ్యూట్ చేసినటువంటి క్రెడిట్ అయితే దొరుకుతుంది అతను శైలేష్కి. ఓకే ఓకే. నవాజుద్దీన్ సిద్దికీ ఒక రకంగా సినిమాని కమాండ్ చేశాడు. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ముఖేష్ ఋషి కనిపించాడు ఈ సినిమాలో. అవును, ముఖేష్ ఋషి, హీరో ఆర్య, ఆండ్రియన్. హీరో ఆర్య అంటే తనది కీలక పాత్ర ఈ సినిమాలో. బాగా సపోర్ట్ చేశాడు సినిమాని, విపరీతంగా సపోర్ట్ చేశాడు. ఆండ్రియా తన పద్ధతిలో తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. యాక్షన్ సినిమాలు అనేది తనకు అలవాటే. ఈ కథకి తన అవసరం ఉంది అని అనుకున్నాడు తను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది తన రోల్ని. కాబట్టి నటీనటుల వైపు నుంచి విపరీతంగా, అంటే ప్రతి ఒక్కళ్ళకి కథని అలాగే వాళ్ళ క్యారెక్టర్లని అర్థం చేయించాడు. అంటే డిజైన్ చేసుకున్నాడు. డైరెక్టర్ హోంవర్క్ కనిపిస్తుంది ఇక్కడ. డైరెక్టర్ ఎటువంటి అంటే లూజ్ ఎండ్లోకి వెళ్ళలేదు. అవును, సినిమా కూడా 2 hours 20 minutes మంచిగా ఎక్కడ లాగులు కనిపించలేదు. లాగులు లేవు సినిమాలో, లాగులు లేవు. రెండోది ఎక్కడా కూడా ఓవర్గా వెళ్ళలేదు. ఓవర్గా వెళ్ళే ప్రయత్నమో లేకపోతే మరొకటో లేదు. ప్రేక్షకుల కోసం అంటూ ఇంకేదో చొరవ తీసుకునే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలే డైరెక్టర్. అందుకని నీట్గా ప్యాక్ అయింది సినిమా. ఓకే. సైంధవ్ అందుకని ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది. రెండోది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేటువంటి టాపిక్కే. అవును, తండ్రి కూతుళ్ళ అనుబంధం మాత్రమే కాకుండా ఈ రెండిళ్ల మధ్యలో ఉండేటువంటి రిలేషను, ఇరుగు పొరుగు సంబంధాల మీద కూడా అంటే ఒక కార్డియల్ రిలేషన్స్ ఉండాలి. పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ అవతల వాడికి అర్థమవుతుంది అనే విషయాన్ని చాలా బాగా డీల్ చేశాడు డైరెక్టర్ ఈ 2 పాత్రల ద్వారా. ఓకే. ఆ శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్కి వెంకటేష్ క్యారెక్టర్కి మధ్యలో ఈ పాపను పెట్టి ఆ సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు. అది చాలా పాజిటివ్ రెస్పాన్స్ని తీసుకొస్తుంది ఆడియన్స్లో. అయితే ఇప్పుడు ఉన్న సంక్రాంతి కాంపిటీషన్లో సినిమా పరిస్థితి, ఈ రేసుల సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు మీ దృష్టిలో? అంటే హనుమాన్ ఆల్రెడీ పిల్లల్ని గెలిచింది. పండగ సీజన్ కాబట్టి పిల్లలే సినిమాకి ఎక్కువ టికెట్లు కొంటారు. దాని నుంచి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ను వీళ్ళు డివేట్ చేసుకోగలరు సైంధవ్ వైపు. మహేష్ బాబు సినిమా డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికీ మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి కొంత అటువైపు కూడా పెడతారు. పండగ కాబట్టి అందరూ అన్ని సినిమాలు చూస్తారు. కానీ దీనికి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది హనుమాన్ని పక్కన పెట్టేస్తే సైంధవ్కి. రేపు నాగార్జున గారు వస్తున్నారు. అవును, నా సామర్యంగా ఆయన ఏం చేస్తాడో చూడాలి. అంటే వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు సంక్రాంతి సెలబ్రేషన్ని షేర్ చేసుకోవటం. అంటే సంక్రాంతి అనేది పెద్ద ఈవెంటు. డెఫినెట్గా పండక్కి ఆ కెపాసిటీ ఉంటుంది. 5-6 సినిమాలని పోషించగలిగేటువంటి సమర్థత సంక్రాంతికి ఉంది. అది గతంలో ప్రూవ్ అయిన వ్యవహారం కూడా. కాకపోతే మేజర్ షేర్ ఎవరు తీసుకెళ్తారు అనేదే ప్రశ్న ఇక్కడ. మేజర్ షేర్ ఇప్పటి వరకు వచ్చినటువంటి 3 సినిమాల్లో హనుమాను, సైంధవ్ రీజనబుల్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అంచనాలతో థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయ్యాడు. గుంటూరు కారం దాని తాలూకా ప్రభావం డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ మీద కనిపిస్తోంది. చూడాలంటే నిన్నటి వరకు అయితే వాళ్ళు రికార్డే. నిన్నటి వరకు వాళ్ళు రికార్డులోనే ఉన్నారు. ఈరోజు సైంధవ్ వచ్చాక దాని పరిస్థితి ఏంటనేది చూడాలి. సంక్రాంతికి ఎవరైనా అవుతారో 1 week తాగితే కానీ తెలియదు మనకి. ఓకే, 1 week కూడా అక్కర్లేదండి. రేపు సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది.